ఓం గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ధ్వజస్తంభం గురించి తెలుసుకుందామండి. ధ్వజస్తంభం ఏమిటి అనుకుంటున్నారా? మనం దేవాలయాలకు వెళ్తాం కదా, ఆ దేవాలయాల ముందు ఉంటుంది కదా పొడుగాటి స్తంభంలాగా, దాన్ని ధ్వజస్తంభం అంటారు. ఈ ధ్వజస్తంభం మన హిందూ దేవాలయాల్లో ఒక ప్రధానమైన భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దైవ దర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిపోయిన బాటసారులకు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవట. కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. మనందరికీ ఆ విషయం తెలిసిందే కదా. మహాదాత మయూర ధ్వజని గౌరవిస్తూ ఉంటారు. ఇంటిని ఆలయం అనే దేహానికి, గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. నిత్య హారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలి అంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉంటుంది. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేస్తారు. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆలయంలో మూల విరాట్ ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకపోతే అవి మందిరాలుగా ఉంటాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో ఉంచుతారు. దానిని ధాన్యాదివాసం అంటారు. అలా కొన్నాళ్ళు గడిచాక తీసి నీళ్లలో ఉంచుతారు. దానిని జలాధివాసం అంటారు. మూల విరాట్ దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవగలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ఈ ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ చెక్కను కూడా నీటిలోను అలాగే ధాన్యంలోనూ ఉంచి ఆ తరువాత మాత్రమే ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూల విరాట్కు ఎంత మనం ప్రాధాన్యత ఇస్తామో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్ గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్ను చూడకూడదు అనే ఆచారం ఉంది. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు కూడా ఉంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. కాబట్టి ఈ స్తంభానికి పవిత్రతతో పాటు ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా పలాస, మోదుగ, అశ్వత్థ, రావి, బిల్వ, మవడ, అర్జున, మద్ది, నారవేప ఈ రకాలైన చెక్కలను ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. మయూర ధ్వజుడు అన్న ప్రస్తావన వచ్చింది కదా ఇందాక. ఇప్పుడు ఆ మయూర ధ్వజం గురించి తెలుసుకుందాం. యుద్ధాలు అయిపోయాక సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు ధర్మరాజుకి తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాడు.
ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులను సంతుష్టులను చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాటను శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వంను నకుల సహదేవులు సైన్యంతో యాగాశ్వాన్ని రక్షిస్తూ బయలుదేరుతారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు మయూరధ్వజుడు. ఈయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచిన రాజు. మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు కూడా ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలుసుకుని ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెప్తాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు కూడా వృద్ధ బ్రాహ్మణుల రూపంలో ఈ మణిపురాన్ని చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అంటాడు. అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది, బాలుని విడిచిపెట్టవలసింది అని ప్రార్థిస్తే అందుకు ఆ సింహం ఏమంటుందంటే, మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపుర రాజాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించండి అని అడిగింది. మరి ప్రభువులు మా యందు దయతలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి ఆ బాలుని కాపాడమని వేడుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధిస్తాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయడం చూస్తున్న ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి నీరు రావటం గమనించిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇస్తున్న ఈ దానము మాకు వద్దుగాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా తమరు పొరపాటు పడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపించి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకుంటాడు. వెంటనే ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తథాస్తు అంటాడు. మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ధ్వజస్తంభం ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు కదా. మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.